అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ బొర్రంపేట గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల ఇప్పుడు ప్రమాదకరంగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులు ఊడిపోతుంటే గోడలు నెర్రెలు ఇచ్చాయి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనే 28 మంది విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై స్థానికులు, గ్రామస్తులు ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన దాఖలాలు లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై వేచి చూడటం కంటే తమ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని భావించిన గ్రామస్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. నిస్సహాయ స్థితిలో కూర్చోకుండా తమ వంతుగా ఒక్కొక్కరు 3,000 రూపాయల చొప్పున చందాలు పోగు చేసుకుని ఆ సొంత నిధులతోనే పాఠశాల మరమ్మతులు చేపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బొర్రంపేట పాఠశాలకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. వర్షాలు వస్తే సార్ మాకు పిల్లలు కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. వాళ్ళు టవర్ చేసుకొని కూర్చుంటున్నారండి. పైన ఫ్లోరింగ్ కూడా పైనుంచి నీరు కూడా చెమ్మకలా వస్తుంది. మా సార్కి చెప్తే చాలా కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఏ పైన అధికారులు ఏం స్పందించారు. పైనుంచి పెచ్చులు కూడా ఊడిపోయి పిల్లల మీద పడ్డారు. పిల్లలకి ప్రమాదం వస్తుందని తల్లిదండ్రులు అందరూ 3,000 వేసుకొని పట్టించుకోవట్లేదు. రావడం చూసి వెళ్ళిపోవడమే తప్ప ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా సరే పట్టించుకోరు, ఏ గవర్నమెంట్ మనకి పట్టించుకోరు అనేసి ఇంకా మేమే సొంతంగా అమౌంట్ వేసుకొని తల్లిదండ్రులు మాత్రం చేస్తున్నామండి. మొత్తం ఎంత అవుతుందండి అమౌంట్? ఒక బ్యాంక్ కలిసి 3,000 వేసుకున్నామండి. అలా 28 మెంబర్స్. అది కూడా సరిపోదో తెలియదు అన్నమాట. కూడా టీచర్స్ కూడా అమౌంట్ ఇచ్చారండి. ఎందుకంటే మరి మేము కూలి నాలు చేసుకున్న వాళ్ళు మేము ఎక్కడ ఇచ్చేసుకుంటామండి స్కూల్కి. మాకైతే ఉద్యోగాలు సద్యోగాలు అయితే లేవండి. అసలు మరి బొర్రంపేట కూలి అన్నది మరి ప్రభుత్వం రోజు కూలి ఉండదో లేదో తెలియదు మరి.